ఓ పక్కన బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, అట్లాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రెచ్చగొట్టేటటువంటి పరిణామాలు అంటే నిన్న జరిగినటువంటి ఇప్పుడు వక్ఫ్ని అడ్డుపెట్టి క్రమంగా మత ఉద్రిక్తతలు సృష్టించి తద్వారా దేశంలో అల్లకల్లోలను సృష్టించి ఇంతకుముందు ఉగ్రవాదుల్ని ఈ దేశంలోకి పంపించి బాంబులు పేల్చడమో ప్రజల ప్రాణాలు తీయడమో ఆ ఏరియాలో దాడులు చేయడమో ఇది చేసినప్పుడు ప్రజాగ్రహం తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంటుంది ఉగ్రవాదం మీదన లేదా ఇట్లాంటి ఇస్లామిక్ రాజ్యం అన్నటువంటి దాని మీద. అలా కాకుండా వక్ఫ్ చట్టాన్ని అడ్డం పెట్టి ముస్లిముల్నే రెచ్చగొట్టి దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించేటటువంటి ప్రయత్నం అయితే కనబడుతోంది. వాస్తవంగా బిల్లుకు ముందు లేదు, ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి సందర్భంలో కావాలని లైక్ రైతు చట్టాలని ఎలా అయితే అడ్డుకున్నారో ఆ తరహాలో అడ్డుకునేటటువంటి ప్రయత్నం ఒకటి. అయితే దీనికోసం హింసాకాండ అక్కడ దాంట్లో ఇట్లాంటి హింసాకాండ జరగల, ఓ ప్రయత్నం జరిగింది కానీ కంట్రోల్ అయింది. కానీ ఇది మాత్రం హింసాకాండ, హిందువులను తరిమివేయడం, హిందువుల మీద దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుత గ్రహస్థితుల ప్రకారం కూడా చూస్తే మే నెల వరకు ఇట్లాంటి వాతావరణం ఉంటుంది. మే 20 దాకా, మే 19, 20 దాకా. ఇంకొకటి బంగ్లాదేశ్లో జరుగుతున్న తాజా పరిణామాలు, బంగ్లాదేశ్ని అడ్డుపెట్టినే పాకిస్తాన్ ఆడుతున్నటువంటి జోదం. ఈ మొత్తం వ్యవహారం వెనకాల పీక్ స్టేజ్ అయితే ఆఫ్టర్ మే 20 ఉంటుందని చెప్తున్నారు ఎవరైతే ఈ జాతకాలని నమ్మేటటువంటి వాళ్ళు.